ముష్కరుల ఆట కట్టించడంలో నూతన మహిమ చాటుకున్నాడు గణపతి. ఎప్పుడో పురాణ కాలంలో చూపిన మహిమలు ఆధునిక యుగంలో ఎలా నమ్మగలం అని అనుమానంగా ఉందా? కానీ ఇది సత్యం. విశాఖపట్నం నడిబొడ్డిన ఆసిలిమెట్టపై కొలువైన సంపత్ వినాయకుడు 1971 యుద్ధంలో పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాడో మీకు తెలుసా? అయితే BBC ఆన్ టీవీ అందిస్తున్న ఈ కథనం చూడండి. విశాఖలో ఉన్న గణపతి ఆలయాల్లో కల్లా అతి చిన్నది సంపత్ వినాయక ఆలయం. రోడ్డుపోటు వల్ల వచ్చే దోషం పోవడానికి వాస్తు కోసం గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆసిలిమెట్టపై రోడ్డుకు ఆనుకొని స్వామి 1960లో కొలువయ్యాడు. విశాఖ ఓడరేవు నుంచి వర్తక వ్యాపారాలు చేసే తమిళనాడుకు చెందిన సంబంధన్ అండ్ కో వారు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారు. దీంతో స్వామి పేరు కాస్త వాడుకలో సంపత్ వినాయకుడిగా మారిపోయింది. అప్పట్లో ఆలయ పరిమాణం ఎంత ఉందో ఇప్పటికీ మనకు అంతే దర్శనమిస్తుంది. కానీ స్వామి మహిమలు దిగంతాలకు వ్యాపించాయి. అందుకు కారణమే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆశ్చర్యకరమైన లీలలు. 1971లో విశాఖలోని భారత నావికాదళ బేస్ క్యాంపును ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ కుటిల బుద్ధిని ప్రదర్శించింది. అందుకు PNS ఘాజీ జలాంతర్గామిని మన సముద్ర జలాల్లోకి దొంగతనంగా పంపింది. సకాలంలో గుర్తించిన తూర్పు నావికాదళం ఘాజీని విశాఖ తీరానికి చేరకముందే 4.6 నాటికల్ మైల్ దూరంలో మట్టుపెట్టింది. దీనితో భారతదేశానికి పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఈ విజయం వెనుక అపార భక్తి విశ్వాసాలు ముడిపడి ఉన్నాయనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అప్పటి INS విక్రాంత్ విమాన వాహక నౌకకు కమాండింగ్ అధికారిగా ఉన్న నీలకంఠ కృష్ణన్ గణపతి భక్తుడు. అదే క్రమంలో ఇక్కడ కొలువైన సంపత్ వినాయకుణ్ణి భక్తితో మొక్కుకున్నాడు. దేశానికి ఎలాంటి ఆపద రాకూడదని. ఆయన మొర ఆలకించాడో ఏమో స్వామి. ఘాజీని తునాతనుకులు చేసే శక్తిని మన నౌకాదళానికి అనుగ్రహించారు. పాకిస్తాన్ పాచిక పారకుండా చేశాడు స్వామి. దీంతో నీలకంఠ కృష్ణన్ స్వామి సన్నిధిలో 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఆ కీలక సమయంలో పూర్తి సమర్థతతో విధులు నిర్వర్తించినందుకు అప్పటి ప్రభుత్వం నీలకంఠ కృష్ణన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అప్పటి నుంచి స్వామి మహిమలు దశ దిశలా వ్యాపించాయి. 1966లో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పాదయాత్ర చేసుకుంటూ విశాఖ వచ్చినప్పుడు సంపత్ వినాయక ఆలయంలో గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు. అంటే రాబోయే విపత్తును ముందే గ్రహించి దైవికంగా స్వామి ఇక్కడ తనకు తాను వచ్చాడన్నది స్పష్టమవుతోంది. అందుకే నిత్యం స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం విశ్రాంతాచార్యులు కొల్లూరు సూర్యనారాయణ అంటారు. విశాఖపట్నం పిల్గ్రిమ్ సెంటర్స్లో విశాఖపట్నంలో భక్తులందరికీ ఒక సెంటిమెంట్గా మారిపోయాడు. విశాఖపట్న ఎదుగుదలలో ఆధ్యాత్మికతలో సంపత్ వినాయకుడి తాలూకు రోల్ చాలా గొప్పది, ప్రశస్తమైనది కూడా. ఇప్పటికే కానీ ఇక మీదట ఎప్పటికీ కొనసాగుతుంది. అది ఇలాంటి మిరకిల్ అన్నది దైవశక్తికి నిరూపణలు ఉండవు, కాజ్ అండ్ ఎఫెక్ట్ కనబడదు. ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నాడు, 1001 కొబ్బరికాయ కొట్టి ఎలాగైనా సరే ఘాజీని కొట్టాలి అనుకున్నాడు. ఘాజీని కొట్టడం జరిగింది. అది యాదృచ్ఛికమే కావచ్చు, దైవ సంకల్పమే కావచ్చు. కానీ విశాఖపట్నంలోనే కాదు, నేవల్ పవర్ అందరి గుండెల్లో కూడా సంపత్ వినాయక మమ్మల్ని సేవ్ చేశాడు. ఏమంటే 93 మంది మ్యాన్ పవర్ ఉంది ఘాజీలో. వాళ్ళు ఎలాగైనా మందు పాత్రలు అమర్చి విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ని సర్వనాశనం చేయాలని ఉద్దేశంతో ఒకటి, INS విక్రాంత్ని పేల్కొట్టాలని ఒకటి, ఆ 2 లక్ష్యాలతో వచ్చారు. వాళ్ళ లక్ష్యాలు నెరవేరకుండా వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డట్టు వాళ్ళే పేలిపోయి చచ్చిపోయారు. అది మన నేవల్ పవర్ విజయం అనవచ్చు. ఆ విజయం వెనకాతల నేపథ్యంగా ఉన్న దైవీయమైన విశ్వాసం.
ఆ విశ్వాసం ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ తోటి పాటు విజయం వస్తుంది. ఈ ఆలయంలో రోజు స్వామివారికి కొబ్బరి నీళ్లు, పంచామృతం, పండ్ల రసాలతో అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో నడుస్తోంది. ట్రస్టీలుగా మాత్రం సంబంధన్ అండ్ కంపెనీకి చెందిన వారసులు టిఎస్ రాజేశ్వరన్, టిఆర్ చోళన్లు వ్యవహరిస్తున్నారు. నగరవాసులే కాదు, చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు ఏ కొత్త వాహనం కొనుక్కున్నా, శుభకార్యాలకు పత్రికలు అచ్చువేసినా స్వామి పాదాల చెంత ఉంచి ఆయన ఆశీర్వచనం తీసుకోవాల్సిందే. స్వామి లీలలు ఆ నోటా ఈ నోటా వినిపించడంతో దేశంలోనే విశేషమైన స్థానాన్ని ఈ ఆలయం సొంతం చేసుకుంది. స్వామివారు ఒక్క ఉత్తరాంధ్రమే కాకుండా యావత్ ప్రపంచంతో వ్యాప్తి చెంది ఉన్నారు. ఇక్కడ స్వామివారి ఆలయంలో ప్రతిరోజు కూడా గణపతి హోమము, అలాగే పంచామృతాభిషేకం జరుగుతూ ఉంటాయి. గణపతి నవరాత్రుల్లో ప్రత్యేకించి 9 రోజులు కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకం, గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట 9 రోజులు కూడా విశేషంగా అలంకారములు, 9వ రోజున ఉత్తరాంధ్రాది ప్రముఖ వేదమండతులచే చతుర్వేద పారాయణ నిర్వహించబడుతూ ఉంటాయి. భక్తులు ఏ అర్ధరాత్రి సమయంలో వచ్చినా స్వామిని దర్శించుకుని తరించవచ్చు. ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించే మహిమ ఈ స్వామిది. ఇక గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు, స్వామిని దర్శించడానికి 2 కళ్ళు చాలవు.